పరిస్థితి ఎదురైంది. అదేంటంటే చెప్తాను జాగ్రత్తగానండి. ఒక కంసాలి ఉన్నాడు అక్కడ. ఈ కంసాలి దెమిత్రియను ఒక కంసాలి. ఇతను ఏం చేస్తాడంటే అర్తిమీ దేవికి వెండి గుళ్ళను చేయించేవాడు. మేస్త్రి అన్నమాట ఇతను. మీకు బాగా తెలుసు మేస్త్రులు ఏం చేస్తారు, వీళ్ళు పని చేయరు, కొంతమంది పని వాళ్ళని పెట్టి పనులు చేయిస్తూ ఉంటారు, వీళ్ళు మేస్త్రిగా ఉంటారు. ఇక్కడ ఈ దెమిత్రి అనేటటువంటి ఆయన కూడా ఒక మేస్త్రి. కొంతమందిని పని వాళ్ళని పెట్టుకొని పని చేపిస్తున్నాడు. అది ఏం పని అంటే అర్తిమీ దేవి అని ఒక దేవి ఉంది. ఆ దేవికి వెండి గుళ్ళు చేపిస్తున్నాడు. అంటే వాటిని చెక్కటం, వెండి ద్వారా చెక్కి విగ్రహాలుగా చెక్కి వాటిని అమ్మటం అన్నమాట. ఆ ఊర్లో అది పెద్ద ఫేమస్, బాగా కొంటారు వాటిల్ని తీసుకెళ్ళి ఆ గుళ్ళని కొని వాటికి ఆరాధన చేస్తూ ఉంటారు. సరే, ఇతను బాగా చేపిస్తున్నాడు పని వాళ్ళని పెట్టుకొని. అయితే ఈ మాంత్రికులు మారిపోతున్నారుగా, ఈ గుళ్ళను చేసేవాళ్ళు మారిపోతున్నారు. ఇప్పుడు చీరాలు ఉందండి, చీరాల్లో చాలామంది విగ్రహారాధికులు ఉంటారు అనుకుందాం. విగ్రహారాధికులు కొన్ని వస్తువులు కొంటారు, వాళ్ళకి సంబంధించిన వస్తువులు కొంటారు. ఇప్పుడు కొంతమంది మారుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఆ కొనేది ఏమైంది, తగ్గిద్దా తగ్గదా? వ్యాపారం తగ్గిద్దా తగ్గదా? ఎందుకని ఇప్పుడు గుంటల్లా మాంత్రిక పుస్తకాలు సైతం తీసుకెళ్ళి తగలబెట్టేస్తున్నారు. ఇంకా మాకు ఆ దేవుడు వద్దు, ఆ దేవత వద్దు, మేము పరిశుద్ధాత్మ దేవుని నమ్ముతాం, సైన్యములకు అధిపత్యకు యెహోవాను నమ్ముతాం, ఆయనే మా దేవుడని బాప్తిజం తీసుకుంటున్నారు. వాళ్ళకు వ్యాపారం తగ్గిపోతుంది. ఇక్కడ ఈ దెమిత్రి అనే కంసాలి కూడా వ్యాపారం తగ్గిపోతుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళకు కూడా పని లేదు, వ్యాపారం తగ్గిపోయింది. గుళ్ళు చేయించట్లా ఎవరు వచ్చి ఆలోచన చేసి ఒక్క దగ్గర పంచాయతీ పెట్టారు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇతను చెప్పాడు దెమిత్రి, ఏమి లేదబ్బాయి, పౌలు అనే ఒక ఆయన తిరుగుతున్నాడు, బాగా యేసయ్య గురించి చెప్తున్నాడు, పరిశుద్ధాత్మని శక్తి అంట, ఆ శక్తితో కార్యాలు చేస్తున్నాడు. అతని చేతితో గుడ్డలు తగిలితే చాలు దెయ్యాలు పోతున్నాయి, అతని చేతి గుడ్డలు తగిలితే చాలు వ్యాధులు నయమైపోతున్నాయి. ఇప్పుడు ఈ పౌలు ఉన్నంతకాలం మన వ్యాపారం సాగదు, ఈ పౌలను కానీ ఏదో ఒకటి చేసేస్తే అప్పుడు కానీ మన వ్యాపారం సాగదు అని చెప్పి పంచాయతీ పెట్టి కరణాన్ని కూడా పిలుచుకొచ్చారు. యాజ్ ఇట్ ఈజ్ ఆ కింద అలాగే ఉంటుందంటే నేను మన వాడుక భాషలో చెప్తున్నాను, అక్కడ గ్రాంథికంలో రాయబడి ఉంది అంతే. దేవునికి స్తోత్రం. అది చదివితే మళ్ళీ మీకు అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్తున్నాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కరణాన్ని పిలిచారు, కరణం వచ్చాడు. ఏందబ్బాయి అన్నాడు. ఏమి లేదండి, ఆ పౌలు అనేటటువంటి ఆయన తిరుగుతున్నాడు, అందరూ మారిపోతున్నారు, మాకేమో మా చేత ఎవరు గుళ్ళు చేయించట్లేదు, కాబట్టి మాకు పని పోతుంది, మాకు ఆదాయం తగ్గిపోతుంది. అక్కడ వాళ్ళంట 2 గంటలు అరిశారంట, అర్తిమీ దేవే దేవుడు, అర్తిమీ దేవే దేవత అని చెప్పి 2 గంటల పాటు అరిశారంటండి. ఆ మాట చూస్తాం, ఎక్కడ చూస్తాం చూడండి, 34వ వచనంలో చూస్తాం చూడండి. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తిమీ దేవి మహాదేవి అని కేకలు వేశారు. 2 గంటల సేపు కేకలు వేశారంటే వాళ్ళకి ఎంత లాస్ వస్తుందో చూడండి. అక్కడ బాధ, మా వ్యాపారం దెబ్బతింది, మా వ్యాపారం దెబ్బతింది. ఈ ఆ పౌలు శిష్యులు ఉన్నారు, ఈ గాయి వీళ్ళందరూ తిరిగి సువార్తని చెప్పి అనేక మందిని మారుస్తున్నారు, మా వ్యాపారం దెబ్బతింటుందని చెప్పి పాపం వాళ్ళు 2 గంటల సేపు అరిశారంట. అరిసినా ప్రయోజనం ఏమి లేదు. అక్కడ కర్ణం ఏం చెప్తాడంటే ఒక మంచి మాట చెప్తాడండి. వాళ్ళు మీ దేవతలను విమర్శించటం లేదు, మీ దేవతలను తప్పు పట్టడం లేదు, మీ దేవతలను ఎత్తి చూపించడం లేదు, వాళ్ళ దేవుని వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళ దేవుళ్ళలో శక్తి ఉంది కాబట్టి కార్యాలు జరుగుతున్నాయి, కాబట్టి వాళ్ళని నేనేమి చేయలేను, మీరు కూడా ఏమి చేయొద్దు, మౌనంగా ఉండండి అని చెప్పి సభ ముగించినట్లుగా చిట్ట చివర మనం చూస్తామండి. దేవునికి స్తోత్రం. కరణంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు దూరి ఈ విధంగా మాట్లాడిచ్చాడు అనమాట. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని విమర్శించడం లేదు కదా, మీ దేవి గురించి ఏం చెప్పట్లేదు కదా, ఆ దేవులో శక్తి లేదు, ఆ దేవి కరెక్ట్ కాదని చెప్పట్లేదు కదా, వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్తున్నారు. ఇది దైవజనులకు చాలా నేర్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఊరక ఆ దేవతలను, హిందువుల యొక్క గుళ్ళను, వారి దేవులను ఊరక విమర్శించటం. ఒకసారి నేను ప్రెస్లో పాంప్లెట్ వేయటానికి వెళ్ళి కూర్చుంటే ఒక హిందూ అన్యుడు, ఆయన నామాల అడ్డంగా పెట్టాడు, బొట్టు పెట్టాడు, మెల్లో రుద్రాక్ష మాలలేసాడు, వచ్చి కూర్చుని ఆయన నన్ను చూశాడు. ఫస్ట్ సారి చూశాడు, నేను వెనక కూర్చొని ఉన్నాను,
నరసింహరావు అని అది వెనక సోఫా ఉంటే అందులో కూర్చొని ఉన్నాయి, సెల్ చూసుకుంటా. అతను ఏదో పనిలో ఉన్నాడు. ఆ తర్వాత నా పాంప్లెట్ చేస్తానన్నాడు. పాంప్లెట్ చేసిన దాకా చూద్దాంలే అని సెల్ చూసుకుంటా ఉంటే నా ముందు కూర్చున్నాడు ఆయన. వచ్చి నన్ను మొదటిసారి చూశాడు, మరలా అతనితో కాసేపు మాట్లాడాడు. మళ్ళీ రెండోసారి చూస్తున్నాడు, అతనితో మాట్లాడు. మూడోసారి చూశాడు. ఏంటి సార్ నాకెళ్ళి చూస్తున్నాను, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అన్నాడు. అప్పుడు టీవీలో నేను వాక్యం చెప్పేవాడిని. ఇది జరిగి 5-6 సంవత్సరాల క్రితం నవ్య క్రీస్తు మార్గంలో మన వాక్యం వస్తుండేది. సార్ నేను నవ్య క్రీస్తు మార్గంలో వాక్యం చెప్తుంటాను సార్, బహుశా అవునండి మిమ్మల్ని టీవీలో చూశానండి, మీరు వాక్యం చెప్తున్నారు సార్. కొంతమంది పేర్లు చెప్పాడు, సేవకుల పేర్లు చీరాల్లో. సార్ మీ వాక్యమే నేను వింటానండి, అతను పక్క హిందువు కనపడుతుంది అతను అవతారం, మీ వాక్యం నేను వింటానండి. ప్రాముఖ్యంగా ఏంటంటే మీరు మా దేవుళ్ళని ఎక్కడా విమర్శించినట్టు కానీ, మా దేవుళ్ళని తిట్టినట్టు కానీ, మా దేవుళ్ళల్లో శక్తి లేదు, అది లేదు, ఇది లేదని చెప్పినట్టు కానీ నేను వినలేదండి. మీ దేవుడి గురించి మీరు చెప్పుకోవటమే విన్నాను కానీ ఇలా తిట్టడం, ఇలా చేయటం నేను ఎప్పుడు వినలేదు. అందుకని మీ వాక్యం వింటానండి. చీరాల్లో కొంతమంది పాస్టర్లు ఉండారండి, ఆ పాస్టర్లను కూడా తిడుతున్నాడు ఆయన. నేనేం చేయగలను? ఈ పాస్టర్లు ఇలా చెప్తున్నారండి, ఇలా బోధిస్తున్నారండి. మా దేవుళ్ళతో అసలు వాళ్ళకి ఎందుకండి పని? మా దేవుళ్ళని ఎందుకు తిట్టాలా, మా దేవుళ్ళని ఎందుకు విమర్శించాలా? మీ దేవుడి గురించి మీరు చెప్పండి, అందుకే కదా మా కోపాలు వస్తున్నాయి అని చెప్పి అతను ఆ సమయంలో లేచాడండి. ఒక్కసారి నేను ఇక సైలెంట్ అయిపోయాను. నేనేం చెప్తాను? సరేనండి నేను విమర్శించనండి, నా దేవుని గురించే నేను చెప్తాను వినండి అని చెప్పేసి సైలెంట్ అయిపోయా నేను. అంత కోపం వచ్చేసింది అతనికి, అంతే కదా. కాబట్టి ఎవరిని విమర్శించొద్దు, ఎవరికి మనం వ్యతిరేకంగా మాట్లాడొద్దు, ఎదురుదిరిగా మాట్లాడొద్దు, రక్తం మరగాల్సిన అవసరం లేదు. తగ్గించుకుందాం, దేవుడు మనల్ని ఎత్తిస్తాడు. ఇక్కడ ఆ కారణం అదే మాట అంటాడు వాళ్ళతో. ఆ పెద్ద వాళ్ళు మిమ్మల్ని ఏమి విమర్శించట్లా, మీ దేవి గురించి వాళ్ళని తప్పుగా మాట్లాడలా, వాళ్ళ యేసయ్య గొప్పతనం చెప్పుకుంటున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు కాబట్టి, శక్తిమంతుడు కాబట్టి కార్యాలు జరుగుతున్నాయి. మరి దానికి మనం ఏం చేస్తాం? అందులో వాళ్ళ తప్పేం లేదు కదా. కాబట్టి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, అంటే అక్కడ రాయబడలేదు కానీ మీరు కూడా నమ్ముకొని ధనులు అవ్వండి అని చెప్పి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. అలా సభను ముగిచ్చేశాడు. 19వ అధ్యాయం దానితో అయిపోయింది. 20వ అధ్యాయంలోకి మనం ఎంటర్ అయ్యేటప్పటికే ఆ అల్లరి అణిగింది.